హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే రియాన్షికి పుట్టు వెంట్రుకలు తీర్చుకోవడానికని తిరుపతికి వెళ్ళాము. చూడండి, ఇక్కడ అయితే క్యూ నుంచి ఉండిపోయింది. మేమైతే వెళ్ళేటప్పుడు ట్రైన్లో అయితే వెళ్ళాము. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది మాకైతే. ఇక్కడ నుంచి చిన్నగా ఇలా వెళ్తున్నాము. ఇక్కడ చెకింగ్ ఉంటుంది కదండి, చెకింగ్ చేస్తూ ఉన్నారు. ఆ చెకింగ్ దగ్గర మేము దిగిపోయాము, మళ్ళీ తర్వాత ఎక్కాము. చూడండి, మేము చివరికి అయితే గుండు చేయించుకునే దగ్గరికి వచ్చేసాము. అదిగో మా తమ్ముడు అయితే మేనమామ ఇంటికి కట్ చేసి ఇవ్వాలి కదండి, 3 కత్తెరలు అంటారు. 3 కత్తెరలు కట్ చేసి హుండీలో వేసేసాము. మా వాడైతే చాలా బాగా కూర్చున్నాడు. ఇప్పటికైతే తర్వాత ఎలా చేస్తాడో చూద్దాం. చూడండి, హెయిర్ ఉంటే చాలా ఫుల్గా ఉంది. ఇప్పుడు బుద్ధిమంతుడు అన్నట్టు కూర్చున్నాడు రియాన్ష్. చూడండి, ఏదో చేస్తున్నాడు నన్ను అని చెప్పి అలానే చూస్తూ ఉన్నాడు. మన సాంప్రదాయం ప్రకారం అక్కడైతే మేము బియ్యం, కొబ్బరి చిప్ప, తాంబూలం అయితే తీసుకువెళ్ళాము. ఎండు కొబ్బరి చిప్పని మేనమామ చేత తలపై ఇలా ఒత్తించారు. ఒత్తిన తర్వాత అదిగో మళ్ళీ మా హస్బెండ్ కూర్చోబెట్టుకున్నారు, తను ఏడుస్తాడని. వాడైతే చాలా అంటే చాలా ఏడ్చాడు. గుండు చేయడం అయితే స్టార్ట్ చేశారు. చాలా ఏడ్చాడు అయితే రియాన్ష్ మాత్రం. మీ పిల్లలు అయితే ఏడ్చారు లేదా సైలెంట్గా ఉన్నారో కామెంట్ చేయండి. మేమైతే 9th మంత్లో వెంట్రుకలు తీపిస్తున్నాము. సగం అయిపోయింది. నేను ఓ పక్క ఉండి పిలుస్తూ ఉన్నాను, రియాన్ష్ ఏడుస్తున్నాడు అని చెప్పేసి. అరతిగా అయితే పట్టుకోవాలి, లేదంటే బ్లేడ్ కోసుకుంటుంది, గీర్లు పడతాయి. గుండె అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా. చూడండి, ఏడుస్తూనే ఉన్నాడు రియాన్ష్. మేమైతే తర్వాత రోజు పెట్టుకున్నాము, దేవుడికి పెట్టుకుంటారు పొంగలు పెట్టేసి ఇలా లడ్డు ప్రసాదం ఇలా పెట్టేశాము. కొబ్బరి చిప్పలు. రియాన్ష్ అయితే వాళ్ళ డాడీ గోవింద పెట్టిస్తున్నాడు. చాలా బాగా పెట్టాడు. ఈమె మా పిన్ని అండి, ఆమె చేసింది పూజ. తర్వాత సుపతన్ దర్శనం అని ఉంటుందండి, మేమైతే దానికి వెళ్ళలేదు. మేము వెళ్ళినప్పుడు అయితే చాలా సింపుల్గా అయిపోయింది. 1 అవర్లో అయితే దర్శనం అనేది అయిపోయింది. చాలా అంటే చాలా బాగా చూసాము. మీకైతే దర్శనం ఎలా అయిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మోర్ వీడియోస్.